హలో అందరికీ వెల్కమ్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ హారర్ హాస్టల్ డైరీస్. సో మా హాస్టల్ పక్కన ఒక హాస్పిటల్ కూడా ఉండేది. ఆ హాస్పిటల్లో నైట్స్లో చాలా వింత వింత సౌండ్స్ వినిపించేది. ఇలా మా హాస్టల్ చుట్టూ అట్మాస్ఫియర్ ఎప్పుడు వింత వింతగానే ఉండేది. మా హాస్టల్ ఒక పెద్ద హాల్, ఒక కిచెన్, స్టోర్ రూమ్, ఆఫీస్ రూమ్, వార్డెన్ క్వార్టర్స్ అండ్ 8 బెడ్రూమ్స్ ఉండేవి. ఫస్ట్లో మేము ఒక 25 to 30 మెంబర్స్ ఉన్నాం. కొద్దిగా 50 to 60కి పెరిగాం. యాజ్ పర్ ఆ హాస్టల్ రూల్స్ ఒక రూమ్లో 2 to 3 సీనియర్స్ అండ్ వాళ్ళ కింద జూనియర్స్, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ రూమ్లో ఉన్న పెద్దవాళ్ళదే. వాళ్ళకి బట్టలు ఉతకడం నుండి నీట్గా డ్రెస్ చేసి స్కూల్కి పంపే వరకు, ఎవరైనా ఏదో పని చేసినా లేకపోతే నీట్గా లేకున్నా డైరెక్ట్గా రూమ్ హెడ్నే క్వశ్చన్ చేసేవాళ్ళు మా వార్డెన్. పైగా వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఆ టౌన్లో, చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉండేవి. వీక్లీ వన్స్ ఒక ట్యాంకర్ వచ్చి సంప్లో నింపి వెళ్ళిపోయేది. ఆ వాటర్ని మేమందరూ వాడేవాళ్ళం, వార్డెన్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరికీ అదే వాటర్. రెయిన్ పడితే చాలు రూమ్లో ఉన్న సీనియర్స్ అంతా డ్రమ్స్ పట్టుకొని పరిగెత్తేవాళ్ళు. ఆ డ్రమ్స్లో స్టోర్ అయిన రెయిన్ వాటర్ని మేము యూటిలిటీస్ కోసం వాడేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అన్ని మెయిన్ స్టోరీకి లింక్ అవుతాయి. అది నెక్స్ట్ పార్ట్స్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ హారర్ హాస్టల్ డైరీస్.